Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో టెట్ టు డిఎస్సి స్టూడెంట్స్కి ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టెట్ టు డిఎస్సి స్టూడెంట్స్కి సో చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను అండి. ఎందుకంటే మనకు సో నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా, ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో ఫర్దర్గా నోటిఫికేషన్ రాబోతుంది ఓకేనా. కాబట్టి నేను ఇంకా మెల్లగా వీడియోస్ అనేవి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను అండి ఓకేనా. అయితే చూడండి స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకు రాబోయే నోటిఫికేషన్స్ తీసుకున్నట్లయితే తెలంగాణలో మీకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏప్రిల్ మంత్లో ఓకేనా, ఏప్రిల్ మంత్లో మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అండి తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా. అదే ఏపీలో చూసుకున్నట్లయితే సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సో ఛాయిసెస్ అనేవి ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మననే చెప్పారు అక్కడ కూడా ఓకేనా. సో డిఎస్సి మెగా డిఎస్సి అనేది మనకు ఏప్రిల్లో ఓకేనా, ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే రాబోతుంది అని ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ నార్మల్గా చెప్పడం జరిగింది ఓకేనా. తెలంగాణలో అయితే సో డిఎస్సి నోటిఫికేషన్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా మనకు ఏప్రిల్ మంత్ది టెట్ నోటిఫికేషన్ కూడా పెండింగ్లోనే ఉంది అండి. అంటే మనకు ఒక 4 రోజు అటు లేట్ అయినా ఇటు లేట్ అయినా అవ్వచ్చు, కానీ కంపల్సరీ మాత్రం వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఓకేనా. ఇవ్వకుండా మాత్రం తప్పించుకునేది మాత్రం ఎక్కడా లేదు. కాబట్టి సో ఎవరెవరైతే తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాతనే చదువుతాను ఓకేనా, వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే మాత్రం కుదరదు అస్సలే. ఎవరైతే సో డైలీ అప్డేట్ తోటి ఓకేనా, కంటెంట్ అనేది ఓకేనా, సబ్జెక్ట్ అనేది ఎవరైతే నోటిఫికేషన్ రాకముందే డైలీ చదువుకుంటూ వెళ్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే జాబ్ వచ్చే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చదువుతా అంటే అది మాత్రం వేస్ట్. అప్పుడు ఏం చదువుతాను చెప్పండి అప్పుడు ఓకేనా. మొన్న చూశారుగా తెలంగాణ డిఎస్సి ఎంత తక్కువ టైంలో పెట్టారు, వాళ్ళు గ్యాప్ ఇవ్వలేదు అక్కడ. కాబట్టి మీరు చూడండి, మనకు జాబ్ రావడం ఇంపార్టెంట్. అసలు నోటిఫికేషన్ అది మర్చిపోండి, డేట్ మర్చిపోండి, మీరు సబ్జెక్టు డైలీ ఎక్కిస్తున్నామా లేదా అంతే, అది మాత్రం మీ మైండ్లో ఉండాలి. ఎప్పుడైనా రావచ్చు నోటిఫికేషన్ అది ఓకేనా. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే ఓకేనా, అప్పుడు మాత్రమే మీకు అక్కడ జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళైనా సరే ఏపీ వాళ్ళైనా సరే ఈ టెట్ టు డిఎస్సి ఓకేనా, టెట్ టు ఎగ్జామ్స్ నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్ ప్రిపరేషన్ మీకు ఉండాల్సిందే. ఎవరైతే కంటిన్యూగా చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది అంతే, వేరే ఎవరికి ఏం రాదు. ఎవరైతే బాగా చదువుతూ రివైజ్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుందండి. కాబట్టి మీరు డైలీ ప్రిపేర్ అవుతూనే ఉండండి, జాబ్ వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉండాలి. ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎలా ఉందో ఆల్రెడీ మీరు చూసారు కదా, బయట ఒక్క జాబ్కి ఎంతమంది ఉన్నారు అండి. ఒక్క నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే కాంపిటీషన్ ఎంత ఉందో చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ. మరి ఆ కాంపిటీషన్ని తట్టుకొని మీ అపోనెంట్ తట్టుకొని మీకు ఒక జాబ్ రావాలి అంటే మీరు ఏ రేంజ్లో కష్టపడాలో ఒక్కసారి ఊహించుకోండి. ఎంతమంది హైదరాబాద్లో చదువుతున్నారు, ఎంతమంది హైదరాబాద్లో వచ్చి నల్గొండలో హైదరాబాద్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆ ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ ఆల్రెడీ మనకు రూమ్స్లలో ఉంటే డైలీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి మీరు డైలీ చదవకపోతే వాళ్ళతోటి మీరు పోటీకి రాగలుగుతారా? రాలేరు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ హైదరాబాద్లో కానీ ఓకేనా, సో డిస్ట్రిక్ట్స్లో ఉన్నా సరే ఇంటి దగ్గర ఉన్నా సరే ప్రిపరేషన్ మాత్రం అస్సలు ఆపకూడదు. నేను ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఏ క్షణానైనా సరే మనకు నోటిఫికేషన్ రావచ్చు ఓకేనా. రాగానే రివిజన్ అయిపోగొట్టుకోవాలి. సో ఒక్క బిట్ కూడా రాంగ్ చేయకుండా జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవాలి అంతే ఓకేనా. మనకు జాబ్ రాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? రివిజన్ చేయకపోవడమే, కంటిన్యూగా ప్రిపరేషన్ చేయకపోవడమే, అదే రీజన్. మీకు బిట్ చేయలేకపోయారంటే ఆ బిట్ను చూడనట్టే కదా, బిట్ తెలియనట్టే కదా మీకు. అదే మీరు బాగా చదివి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే ఆన్సర్ చేసేవాళ్ళు. మరి ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఫస్ట్ మీరు చదవాలి కదా. ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది, అది కంప్లీట్ కావాలంటే టైం ఉంటుంది కదా, కంపల్సరీ టైం టేకింగే కదా. కాబట్టి టైం తీసుకొని కరెక్ట్గా చదివితే ఏ జాబ్ అయినా వచ్చేస్తుందండి. టైం ఇవ్వకపోవడం వల్లనే జాబ్స్ అనేవి మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి అస్సలు మీరు డిలే చేయకండి, ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి ఓకేనా. అయితే సో ఇంగ్లీష్కి సంబంధించి ఆల్రెడీ తెలిసింది స్టూడెంట్స్, మీకు ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం నేను టేకప్ చేస్తాను మీది ఓకేనా. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలామంది స్టూడెంట్స్ మొన్న తెలంగాణ టెట్ వాళ్ళైనా సరే ఏపీ టెట్ వాళ్ళైనా సరే చాలామంది స్టూడెంట్స్కి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఎంత స్కోర్ తెప్పించానో మీరే చూసారు ఆల్రెడీ ఓకేనా. 21లు 22లు 23లు సో ఎక్సలెంట్గా వాళ్ళు స్కోర్ అనేది తెచ్చుకున్నారు అండి ఓకే. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అసలు 6, 7, 5 మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా 21 మార్క్స్ వచ్చాయి, 22 మార్క్స్ వచ్చాయి సార్ కామెంట్స్ పెట్టారు అక్కడ యూట్యూబ్లో.
మీరు వెళ్ళి ఆ వీడియోస్ కింద చూడండి, కామెంట్స్ పెట్టారు. ఎలా వచ్చాయి వాళ్ళకి ఆ మార్క్స్? టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు 110 మార్కులు, 100 మార్కులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. ఎలా వచ్చాయి వాళ్ళకి ఆ మార్కులు? ఇంగ్లీష్. ఓకేనా, ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ. మీకు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ ఉంది అనుకోండి, టెట్ క్వాలిఫై అయినట్టే, ఎక్సలెంట్ స్కోర్ ఉన్నట్టే, మీకు డిఎస్సిలో జాబ్ వచ్చినట్టే, అంతే. పోయేదే ఇంగ్లీష్లో మనకు. కాబట్టి ఇంగ్లీష్ని కనుక మీరు సరిగ్గా నేర్చుకున్నారు అంటే జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అండి. ఓకే, మీరు తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే సంబంధమే లేదు అసలు. ఓకేనా, ఎక్సలెంట్గా మీరు స్కోర్ చేయగలుగుతారు. మా స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు. మన క్లాసెస్, యూట్యూబ్ క్లాసెస్ కానీ యాప్ క్లాసెస్ కానీ విన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక్కొక్క ఎగ్జామ్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు అండి. కామెంట్స్ పెట్టారు యూట్యూబ్లో, ఆ కామెంట్స్ అన్నీ చూడండి మీరు. అర్థమైందా? అది రైట్. అయితే సో మేజర్గా నేను ఇక్కడ చెప్పడానికి వచ్చింది ఏంటంటే నోటిఫికేషన్ గురించి ఒకటి చెప్పడానికి వచ్చాను అండి. నోటిఫికేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏప్రిల్ మంత్లో మనకు ఏ క్షణానైనా సరే తెలంగాణలో మనకు టెట్ నోటిఫికేషన్ లేదా డిఎస్సి, ఏపీలో అయితే మనకు డిఎస్సి రెడీగా ఉంది. టెట్ కూడా వచ్చే ఛాయిస్ ఉందని అంటుర్రు, కానీ చెప్పలేము మనం. గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ టెట్ పెట్టి డిఎస్సి బెటర్ అంటున్నారు, కానీ చూద్దాం. ఓకేనా, ఏమవుద్దో చూద్దాం, కానీ కంపల్సరీ నోటిఫికేషన్ మాత్రం వస్తుందండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూలే ఉండండి. ఓకేనా, ఇదొకటి. ఇంకో విషయం ఏంటంటే సో మన బుక్ అండి. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్ సో మన బుక్ అనేది అడుగుతున్నారు అండి. అయితే చూడండి స్టూడెంట్స్, మీకు సో మన బుక్ అనేది ఓకేనా, మన బుక్ అనేది ఏ రోజున ఓకేనా ఏ రోజున రిలీజ్ చేయబోతున్నాము అంటే మ్యాక్సిమం మనం సండే అనుకుంటానండి. ఈ సండే వరకు అలా అయిపోద్ది అనుకుంటా, సాటర్డే కానీ సండే కానీ. ఓకేనా, ఈ సాటర్డే కానీ సండే కానీ అంటే మనకు ఏ డేట్ వస్తుంది? మన బుక్ అనేది 5th కానీ 6th కానీ రిలీజ్ చేయబోతున్నాం నాన్న, డిఎస్సి టెట్ బుక్. అయితే ఆల్రెడీ మనం మార్కెట్లోకి మన బుక్ ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జాబ్స్ ఓకేనా, అదేవిధంగా గ్రూప్స్ బుక్ అనేది ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్లోకి. ఓకేనా, సో విఆర్ఓ బుక్, అదే బుక్ అనేది ఒకటి ఆల్రెడీ వచ్చేసిందండి. ఇది మీకు సెకండ్ బుక్ అనమాట. ఈ బుక్ ఎవరి కోసం అంటే స్పెషల్గా డిఎస్సి టెట్, గురుకుల ఎగ్జామ్స్, టీజీటీ పీజీటీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ కోసం నేను స్పెషల్గా తయారు చేసిన బుక్ ఇది. డిఎస్సి టెట్కు సంబంధించిన బుక్ అనమాట. ఆ బుక్ మనకు 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ, ఏప్రిల్ ఈ మంత్ 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ రిలీజ్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా, ఎందుకంటే ఈ బుక్లో కొన్ని కరెక్షన్స్ వచ్చాయి. ఓకేనా, మాకు కొన్ని ఇబ్బందులు అయ్యాయి, అందుకోసం వల్ల మళ్ళీ మీకు ఏంటంటే ఈ బుక్ అనేది లేట్ అవ్వడం జరిగింది అంతే. ఓకేనా, ఆ బుక్ అనేది ఫస్ట్ రిలీజ్ చేయడం వల్ల ఈ బుక్ని లేట్ చేయించడం అంతే. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తొందరగా రిలీజ్ చేసాం. ఎటకేలకు మీ బుక్ అయితే వచ్చేసింది అండి. ఓకేనా, అలా మన యాప్లో పీడిఎఫ్ అయితే పెట్టేసాం. ఓకే, ఇప్పుడు మీకు ఆఫ్లైన్ బుక్ అనమాట, అంటే ఇంకా మనం చేతికొచ్చే బుక్ అనమాట, అది మీకు రిలీజ్ చేస్తున్నామండి. 5th కానీ 6th కానీ సాటర్డే కానీ సండే కానీ వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకేనా, అయితే ఈ బుక్ మీకు ఏంటంటే ప్రత్యేకంగా డిఎస్సి టెట్ అభ్యర్థుల కోసమే నేను ఇక్కడ ఈ బుక్ని తీసుకొచ్చాము అండి. ఓకేనా, అయితే మీకు ఈ బుక్ ఎన్ని పేజెస్ ఉంటుంది అంటే 508 పేజెస్ నాన్న. ఆ బుక్ ఎన్ని పేజీలు ఉంది? ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ బుక్ అంటే 415 పేజీలే ఉంది అది. ఇది 508 పేజీలు అనమాట. దాదాపు 100 పేజీల డిఫరెన్స్. 100 పేజీల డిఫరెన్స్ ఎక్కడో తెలుసా? కంటెంట్. ఓకేనా, సో మీకు ఎక్కువ టాపిక్స్ అనేవి యాడ్ చేశాను అండి. దానికి కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి దీనికి. ఆ ఎక్స్ట్రా టాపిక్స్ యాడ్ చేశాము. అదేవిధంగా ఆ బుక్లో కొన్ని టాపిక్స్లో ఎక్కువ మ్యాటర్ ఉండదు, వాళ్ళకి అవసరం లేదు అది. సో ఆ మ్యాటర్ అవసరం లేదు కాబట్టి పెట్టలేము మీకు వాళ్ళకి అక్కడ. సో మీకు అవసరం కాబట్టి ఆ మ్యాటర్ అనేది యాడ్ చేసి పెట్టామన్నమాట, మీరు చూడొచ్చు అక్కడ. ఓకేనా, అర్థమైంది కదండి. కాబట్టి సో బుక్ అనేది 508 పేజెస్ అండి. అయితే కాస్ట్ వచ్చేసి మీకు ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మీరు కొనాలి అనుకుంటే కాస్ట్ 300 పడుతుంది. ఇంకా డిస్ట్రిక్ట్స్లో కొనాలి అంటే మనం చెప్పలేమండి, 330 పడవచ్చు, 320 పడవచ్చు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు తేడా ఉంటుంది అంతే. మన దగ్గర తీసుకుంటే మాత్రం 300 రూపీసే. అదే ఎస్ఐ కానిస్టేబుల్ బుక్ అయితేనేమో 280 అండి. ఇది 100 పేజీలు ఎక్కువ అయినా సరే మీకు 100 పేజీలు దీనికి 100 పేజీలు ఎక్కువ అండి. అయినా సరే నేను మీకు ఎక్కువ అమౌంట్ కూడా పెంచలేదు, ఓన్లీ 20 రూపీస్ మాత్రమే పెంచాను ఇక్కడ. ఓకేనా, సో మన దగ్గర తీసుకుంటే 300 రూపీస్కే బుక్ అనేది వచ్చేస్తుందండి దిల్సుఖ్ నగర్లో. ఓకేనా, సో మన దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ ఉంది కదా, ఆ దిల్సుఖ్ నగర్లో మీకు కాల్ చేసి రావచ్చు. మన నెంబర్కి ఆఫీస్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేస్తే లొకేషన్ పెడతాము. ఆ లొకేషన్కి వచ్చి మీరు ఈ బుక్ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, 300 రూపీస్కే మీకు బుక్ ఇస్తున్నాం. రైట్, ఆ బుక్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. బుక్ మనకి అసలు కంటెంట్ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఓకేనా, ప్రతి టాపిక్లో మనకు ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, బుక్ యొక్క కవర్ పేజ్ అయితే చూసారు కదా మీరు, గ్రీన్ కలర్లో ఉంటుంది బుక్ అనేది. ఓకేనా, అయితే బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం వినాలి అనుకుంటే మీరు ఇక్కడ మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు మొత్తం ఉంటుంది అండి. ఓకేనా, అయితే ఇక్కడ సో మీరు బుక్లో కంటెంట్ ఓకేనా చూడండి ఇక్కడ. సో బుక్లో కంటెంట్ విషయానికి వస్తే సో ఫస్ట్ మీకు ఇక్కడ ఇండెక్స్ చూపిస్తాను చూడండి. ఇండెక్స్ చూడండి.
ఒకసారి మీరు జూమ్ చేసుకోండి, ఇది చూడండి ఇండెక్స్, ఈ టాపిక్స్ పెట్టాము అండి. ఓకే, ఇండెక్స్లో ఏం పెట్టాము అంటే చూడండి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఇఫ్ క్లాజ్ అంటాం. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, మళ్ళీ నౌన్స్. చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది స్టార్టింగ్లో జస్ట్ అలా ఐడియా తెప్పడం కోసం ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ మళ్ళీ డీటెయిల్గా ఉంటుంది మన కింద. ఓకేనా, సో నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, సో ఆర్టికల్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. మీకు జంబుల్డ్ సెంటెన్సెస్ అని ఉంటుంది కదా, అదనమాట. ఓకే, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్ ఉంది. అదేవిధంగా మీకు ప్యారలలిజం అండ్ ఇన్వర్షన్, ఇది కూడా ఇంపార్టెంటే, రైట్. నెక్స్ట్ సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అండి, ఇది కూడా మీకు ఇంపార్టెంటే. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. అయితే మీకు స్పాటింగ్ ఎర్రర్స్ అని ఉంటాయి. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఏంటంటే అన్ని టాపిక్స్లో ఉంటాయి, అవి టెన్సెస్లో ఉంటాయి, నౌన్స్, ప్రొనౌన్స్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అన్ని టాపిక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది సపరేట్ టాపిక్ కాదు, అది క్వశ్చన్స్ అడిగే విధానం అనమాట. స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అన్ని టాపిక్స్ వస్తే అది మీరు చేయగలుగుతారండి, అది ప్రతి టాపిక్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. తర్వాత క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్. ప్యాసేజ్ అంటాం కదా, అది క్లోజ్ టెస్ట్ అంటేనేమో ప్యాసేజ్లో బ్లాంక్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఇది అడిగారు, సార్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ పెట్టండి కంపల్సరీ అని. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా యాడ్ చేసాము. అదేవిధంగా లాంగ్వేజ్ ఫంక్షన్స్, అదేవిధంగా లింకర్స్ అండ్ ఇండికేటర్స్, అదేవిధంగా సైలెంట్ లెటర్స్, అదేవిధంగా డిక్షనరీ స్కిల్స్, లెటర్ రైటింగ్ అండి. అయితే లెటర్ రైటింగ్లో మాత్రం మేము అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టాం. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ మనకు టాపిక్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇండెక్స్ చూసారా, ఇది గ్రామర్ ఇండెక్స్ అని. ఓకేనా, నెక్స్ట్ వొకాబులరీ ఇండెక్స్ చూడండి. వొకాబులరీలో మేము ఏమేమి పెట్టాము చూడండి ఇక్కడ. వొకాబులరీలో ఏమేమి పెట్టాము అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, రూట్ వర్డ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సినానిమ్స్, యాంటనిమ్స్. చూడండి మీనింగ్స్ అనమాట. సినానిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్, యాంటనిమ్స్ అంటేనే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అంటాం. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటిది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకు స్పెల్లింగ్స్ అండి. నెక్స్ట్ స్పెల్లింగ్స్, నెక్స్ట్ హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అండి. నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనే ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ కూడా పెట్టాము. తర్వాత మీకు చూడండి ఇక్కడ పోయట్స్, ఎస్సైస్ట్, నెక్స్ట్ నావెలిస్ట్, నెక్స్ట్ డ్రామాటిస్టులు అండ్ దేర్ వర్క్స్. ఇక్కడ మీకు పోయట్స్ ఉంటారు కదా, ఇంపార్టెంట్ పోయట్స్ ఉంటారు కదా, వాళ్ళు రాసిన పోయమ్స్ కానీ, ఓకేనా, ఎస్సేయిస్టులు అంటే ఎస్సే రాసిన వాళ్ళు, వాళ్ళ ఎస్సే, రైట్. నెక్స్ట్ నావెలిస్టులు అంటే వాళ్ళు రాసిన నావెల్, వాళ్ళ పేరు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకు డ్రామా ఏమేమి డ్రామాస్ రాశారు వాళ్ళ పేర్లు. తర్వాత ఇండియన్ రైటర్స్ కూడా కొంతమంది ఇంక్లూడ్ చేసాము అండి. ఇవి మనకు ఇండెక్స్లో ఉంది. ఓకేనా, ఇవన్నీ టాపిక్స్ మీకు ఇండెక్స్లో ఉన్నాయి. ఇవైతే ప్రస్తుతానికైతే ఇవి పెట్టాము. ఓకేనా, మెథడాలజీ లేదు మన దగ్గర, ఈ ప్రస్తుతానికైతే మనకి ఈ టాపిక్స్ అనేవి పెట్టాము, గ్రామర్ అండ్ వొకాబులరీ అండి. ఓకే, అందరికీ ఓకే కదా, టాపిక్స్ చూశారు కదా, ఇది రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం బుక్ దగ్గరకు వద్దాం ఒక్కసారి. చూడండి నా బుక్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి సింపుల్గా. మీకు జనరల్గా చూడండి బుక్ సింపుల్గా చెప్తా చూడండి. బుక్ ఎలా ఉంటుందంటే ప్రతి దాంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి టాపిక్లో. ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుందండి మళ్ళీ. ఓకేనా, ఈ బుక్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది మళ్ళీ తెలుగులో కూడా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది అనమాట సబ్జెక్టు. ఓకేనా, ఎందుకంటే మీకు అర్థం కాదు కదా ఇంగ్లీష్లో, ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ టు తెలుగులో మనకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఒక టాపిక్ అయిపోయిన తర్వాత, ఓకేనా, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తాము అంటే క్లియర్గా చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అండి. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన తర్వాత, ఓకేనా, ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. సరే ప్రీవియస్ బిట్స్ ఏంటి సార్? ప్రీవియస్ బిట్స్ ఏంటంటే సో ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి, ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేటెస్ట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ 2024, 2025, ఓకేనా, ఇలా ఈ క్వశ్చన్సే పెట్టాము అందులో మేము. ఓకేనా, ఒక టాపిక్ ప్రాక్టీస్ చాలా చేస్తాం, 100 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇందులోనే, ఈ చిన్న టాపిక్లోనే. టెన్సెస్లో అయితే ఇంక మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా, అన్ని కలిపి 300 క్వశ్చన్స్ ఉంటాయి ప్రాక్టీస్ ప్రీవియస్ కలిపి. ఓకేనా, సో ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత ప్రీవియస్ అనమాట, అంటే ఈ టాపిక్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, ఏపీ టెట్లో ఎలా వచ్చినాయి, ఏపీ డిఎస్సిలో ఎలా వచ్చినాయి, ఓకే, తెలంగాణ టెట్లో ఎలా వచ్చినాయి, తెలంగాణ డిఎస్సిలో ఎలా వచ్చినాయి, క్వశ్చన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసామన్నమాట, అన్ని టాపిక్లు అంతే. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ తీసుకోండి, టెన్సెస్ అనే టాపిక్ ఉంది. ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, టేబుల్స్ కానీ అన్ని డీటెయిల్గా ఉంటుందండి.
సింపుల్గా అర్థమైపోతుంది. మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా సరే ఈజీగా అర్థమైపోతూ ఉంటుందండి, సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అది, ఓకేనా. అయితే టెన్సెస్లో మీకు ప్రతి టెన్స్కు ప్రాక్టీస్ బిట్స్. మళ్ళీ చూడండి, టెన్స్కి ప్రాక్టీస్ బిట్స్ నాన్న. చూడండి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంకో 20 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి దగ్గర. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మళ్ళీ దీనికి 10 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ మనకు ప్రెజెంట్ కంటిన్యూస్, ఇదేంటిది ప్రెజెంట్ కంటిన్యూస్కి మళ్ళీ ఒక 20 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్కు మళ్ళీ క్వశ్చన్స్, టెన్స్కు మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ సపరేట్గా. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన తర్వాత చూడండి, అన్ని టెన్స్లు అయిపోయిన తర్వాత, ఓకేనా, అన్ని టెన్స్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా అన్ని టెన్స్లో కలిపి మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్, ఆ ప్రాక్టీస్ బిట్స్ చూడండి ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, 60 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మళ్ళీ మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఇవి ఒక 21 ఉన్నాయండి. మళ్ళీ మనకు ఇన్కరెక్ట్ కరెక్ట్, ఓకేనా, ఇవి ఒక ఎన్ని ఉన్నాయి, ఇవి ఒక 30 ఉన్నాయండి. మళ్ళీ స్పాటింగ్ ఎర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఒక 34 ఉన్నాయండి. మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని చూడండి ఇక్కడ ప్రాక్టీస్కి, ఓకేనా. ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ప్రీవియస్ క్వశ్చన్సే ఒక 50 పెట్టాను అండి క్వశ్చన్స్, టెన్సెస్లో 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఉన్నాయి. ఆల్రెడీ ఒక 200 దాకా, మళ్ళీ 50 300 దాకా ఉన్నాయి మొత్తం, 250 + 50 300. అంటే మీకు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కావాలి, ఎక్కువ మోడల్స్ చూడాలి కాబట్టి అందులో పెట్టామన్నమాట. అర్థమైంది కదా బుక్ ఎలా ఉంటుందో ఇది, ఓకేనా. ఇది మన బుక్ అండి, ఓకే. సో మీరు ఏం వరీ అవ్వకండి, ఎక్సలెంట్గా మనం బుక్ అనేది తీసుకొచ్చినాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ అనేది, ఓకేనా. సో తెలంగాణ టెట్ వాళ్ళకు, తెలంగాణ డిఎస్సి వాళ్ళకు, ఏపీ టెట్ వాళ్ళకు, ఏపీ డిఎస్సి వాళ్ళకు, గురుకుల వాళ్ళకు, టీజీటీ, పీజీటీ, ఓకేనా. అదేవిధంగా జేఎల్, డిఎల్, అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వీళ్ళందరి కోసం బుక్ అనేది తీసుకొస్తున్నాం, ఓకేనా. సాటర్డే కానీ సండే కానీ మార్చి 5th ఏప్రిల్ కదా, ఏప్రిల్ 5th, ఏప్రిల్ 6th ఏ రోజైనా సరే రిలీజ్ కావచ్చు, ఓకేనా. ఆ రిలీజ్ అయ్యే ముందు కూడా మేము వీడియో చేసి పెట్టేస్తామండి, మీరు ఏం వరీ అవ్వకండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాం. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోడల్లో ఇచ్చాము ప్రాక్టీస్ బిట్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం, కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్లో మళ్ళీ కరెక్షన్ ఇచ్చాం, స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం. ఇలా డిఫరెంట్ మోడ్స్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇచ్చాం. అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకటే మోడ్లో లేవు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే లేవు, స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయండి ప్రాక్టీస్ బిట్స్ కూడా, ఓకేనా. కాబట్టి ఇవి, ఓకేనా, ఇది మన బుక్ యొక్క స్పెషాలిటీ అనమాట, ఓకేనా. మీరు మనీ దగ్గర ఏం వరీ అవ్వకండి, మనీ చూసే పెట్టాం, ఎందుకంటే అది అన్ని పేజీలు ఉంది కాబట్టి చూసి పెట్టాం. బయట ఆల్రెడీ మార్కెట్లో బుక్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ తోటి కంపేర్ చేయండి. మీరు మార్కెట్లో ఉన్న బుక్స్ తోటి కంపేర్ చేయండి. బుక్ స్టాల్స్కి వెళ్ళండి, అన్ని బుక్ స్టాల్స్కి ఇస్తున్నామండి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మేము మొన్న ఆ బుక్కులు ఆర్డర్లు తీసుకోవడం వల్ల చాలామంది పాపం లేట్ అయ్యాయండి. సో లేట్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు, ఓకేనా. మీరు ఇప్పుడు బుక్ స్టాల్స్కి పంపిస్తున్నాం, మీ దగ్గర అన్ని డిస్ట్రిక్ట్స్, ఓకేనా, ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే, మీరు వెళ్ళి బుక్ స్టాల్స్ అడగండి అంతే. బుక్ స్టాల్స్లో సందీప్ సార్ డిఎస్సి టెట్ బుక్ ఉందా అడగండి అంతే, డైరెక్ట్ వాళ్ళు ఎమ్మడే తెప్పించుకుంటారు, అక్కడనే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవడం వల్ల ఆర్డర్ లేట్ అవుతుంది, ఓకేనా. మళ్ళీ మీకు అమౌంట్ ఎక్స్ట్రా, ఓకేనా, 70 రూపీసో 60 రూపీసో, ఓకేనా, అమౌంట్ ఎక్స్ట్రా పడుతుంది. మళ్ళీ డెలివరీ ఛార్జ్ అని చెప్పేసి ఎందుకు ఏదంతా చెప్పండి. మీరు చక్కగా పోయి మీ బుక్ స్టాల్స్ అడగండి, నల్గొండ అయినా సరే, విజయనగరం అయినా సరే, చిత్తూరు అయినా సరే, కడప అయినా, అనంతపురం అయినా, ఎక్కడైనా సరే, ఖమ్మం అయినా సరే, ఓకేనా. బుక్ స్టాల్స్ హైదరాబాద్ తెలిసిన అన్ని బుక్ స్టాల్స్లో ఇస్తాం, ఓకేనా. బుక్ స్టాల్స్ అడగండి మీరు వెళ్ళి, ఓకేనా. బుక్ స్టాల్స్లో అడిగితే వాళ్ళది ఇచ్చేస్తారు మీకు, ఓకేనా. వాళ్ళు కన్నీ తీసుకొచ్చుకొని మీరు ఇచ్చేస్తారు అనమాట, ఓకేనా. ఎందుకంటే ఆర్డర్లు లేట్ అవుతున్నాయండి, మేము పంపిస్తాం, ఇబ్బంది ఏం లేదు, కానీ లేట్ అవుతున్నాయి అంతే. డెలివరీ ఛార్జ్ మీ మీద పడుతుంది, మళ్ళీ లేట్ అవుతాయి, ఎందుకు అనవసరంగా ఇదంతా అని చెప్పేసి పంపిస్తలేము. తీసుకుంటాం కొన్ని ఆర్డర్స్, కానీ బుక్ స్టాల్స్లో అయితే అవైలబుల్గా ఉండేలాగా చేస్తాం, ఓకేనా. ఇదండి, ఓకేనా. ఇది మీకు బుక్ గురించి మేము ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ నాన్న, ఓకేనా. సో మీరు కంపల్సరీ వెయిట్ చేస్తూ ఉండండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా కంపేర్ చేసుకోండి మీరు, ఓకేనా. మార్కెట్లో ఆల్రెడీ కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, డిఎస్సి టెట్కి ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ని మన బుక్ని కంపేర్ చేయండి. అసలు సార్ కంటెంట్ ఎలా ఉంది, వాళ్ళ కంటెంట్ ఎలా ఉంది, సార్ అసలు ప్రీవియస్ బిట్స్ ఎలా ఇచ్చారు, ప్రాక్టీస్ బిట్స్ ఎలా ఇచ్చారు, ఫార్మేట్ ఎలా ఉంది, మొత్తం కంపేర్ చేసుకున్నాను. కంపేర్ చేసుకొని మీకు నచ్చితేనే బుక్ తీసుకోండి. బుక్ని చూడండి 1-2 సార్లు చూసి నచ్చితేనే మన బుక్ కొనుక్కోండి అంతే, ఓకేనా. సో మన దగ్గర అయితే మీకు 300 రూపీస్కి ఇస్తామండి. అదే మీకు బయట అయితే మరి 330 ఉండొచ్చు, 320 అయినా ఉండొచ్చు. అది మనకు ఇంకా, ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వాళ్ళు కమిషన్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. కాబట్టి అట్లా చూసుకోండి. నెక్స్ట్ మనకు పేజ్ వచ్చేసి 508 పేజెస్ అండి. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో మీకు యాప్లో కూడా పెడితే, ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకునే పెడతాం. మెయిన్గా ఆఫ్లైన్ బుక్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బుక్ స్టాల్లో అడగండి అంతే, వెళ్ళి వాళ్ళే తెప్పించుకుంటారు ఆటోమేటిక్గా,
ఓకేనా, అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉండేలాగా చేస్తాం. ఓకేనా, ఇదండి మన ఫస్ట్ బుక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు సెకండ్ బుక్ అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నేను చెప్తున్నా కదా, మొన్న టెట్కు మన క్లాసెస్ విన్న వాళ్ళకు ఎక్సలెంట్గా స్కోర్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఓకేనా, సో మీరు కూడా మంచి స్కోర్ రావాలి అంటే క్లాసెస్ వినడమే కాకుండా నోట్స్ రాసుకోవడానికి ఎక్స్ట్రా టైం పడుతుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా టైంని ఓకేనా మంచిగా సో మీరు ఎఫెక్టివ్గా వేరే దాని మీద యూజ్ చేసుకోవాలని చెప్పేసి మీకు బుక్ తెప్పిస్తున్నాను నాన్న. ఓకేనా, ఈ బుక్లో ఉన్న వీడియోస్ మొత్తం బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం వీడియో రూపంలో కావాలంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, బుక్ గురించి ఏమైనా అడగాలనుకుంటే. ఓకేనా, లిఫ్ట్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు. ఓకేనా, కాబట్టి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే అన్ని కోర్సెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చూసుకోవచ్చు. ఓకేనా అండి, ఇదండి ఇన్ఫర్మేషన్. అయితే మీకు కంపల్సరీ ఏప్రిల్లో మాత్రం ఏదో ఒక నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది అండి. మీరు మాత్రం ఆశతోటి ఉండండి కంపల్సరీ. ఓకేనా, వాళ్ళు కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తారు. టెట్ తెలంగాణ టెట్ కానీ డిఎస్సి కానీ, ఏపీలో డిఎస్సి మెయిన్గా. ఓకేనా, టెట్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటే ఉండొచ్చేమో. ఓకేనా, కాబట్టి మీరు రెడీగా ఉండండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కంటిన్యూలోనే ఉండండి. ఇంగ్లీష్ మాత్రం కంటిన్యూలోనే ఉండాలి ప్రిపరేషన్ అయితే. ఓకేనా, కంపల్సరీ చూసుకుంటే అయిపోతుందండి. ఓకేనా, మీరు ఏమన్నా ఇంకేమైనా కావాలని ఇన్ఫర్మేషన్ అంటే కింద వీడియోలో కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్స్ పెట్టండి, అయిపోతుందండి. బుక్ మాత్రం శనివారం కానీ ఆదివారం కానీ. ఇప్పుడే మీరు బుక్ స్టాల్స్ వెళ్ళి అడగండి ముందే. ఓకేనా, సో వాళ్ళు చెప్పేస్తారు సార్ బుక్ అయితే తెప్పించి పెట్టండి సార్ మేము తీసుకుంటామని చెప్పేసి బుక్ స్టాల్స్లో అడగండి. ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయినా పంపించేస్తాం మేము. ఓకేనా అండి, సో కంపల్సరీ అడగండి, ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే లేట్ అవుతాయి కాబట్టి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.